హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రిగనమిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లోని 6D సొల్యూషన్స్ చూడబోతున్నాం. ఇందులో సెక్షన్ 2 మనం ఈ వీడియోలో సొల్యూషన్ చూద్దాం. ఆల్రెడీ సెక్షన్ 1 అప్లోడ్ చేశాను, ప్లీజ్ వాచ్ దట్ వన్. నౌ ఈ వీడియోలో మనం సెక్షన్ 2 సొల్యూషన్స్ చూద్దాం. స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ సెక్షన్ 2 ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సెక్షన్ 2లో. ఇఫ్ 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 5/4 అన్నాడు. అంటే 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 5/4 ఇచ్చాడు మనకి. సో కండిషన్ అండ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ కాస్ ఏ వాల్యూ ఇచ్చాడు 4/5 అని. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ టు ఏ అండ్ కాస్ టు ఏ. ఇక్కడ నేను సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను. సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ మనందరికి తెలిసే విషయం కదా. ఇది మనం 10th క్లాస్లో చదువుకొని ఉంటాము. అలాగే కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను. ఇక్కడ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ వస్తుందండి. సో ఇది గుర్తుంచుకోండి, ఇది ఒక ఫార్ములా మనకి. ఓకే, దీని ప్రకారం మనం సైన్ 2a కాస్ 2a రెండు ఫైండ్ అవుట్ చేయాలి. నా సొల్యూషన్కి వెళ్తే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి యాక్చువల్లీ. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5 అన్నాడు. మరి నేను ట్రయాంగిల్ పైన తీసుకుంటా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన తీసుకుంటా. సో కాస్ ఏ అంటే ఏంటండి? సో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. సో అడ్జసెంట్ ఏదండి? 4 కదా. హైపోటెన్యూస్ ఏదండి? 5 కదా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 4 స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. సో ఇది ఎంత వస్తుందండి? 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. సో ఇది ఎంత వస్తుంది? 9 మీన్స్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది అంటే ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నట్టు. సో ఇది మనకు 3 వాల్యూ వస్తుంది ఆపోజిట్ సైడ్ ఇక్కడ కదా. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? మరి సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు కదా. సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ మనకు తెలుసు. 2 ఇంటూ సైన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. వెరీ గుడ్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అండ్ ఇంటూ అదేవిధంగా మనకి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం కూడా ఇదే వస్తుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి తీసుకున్నా కూడా అదే వస్తుంది. ఇది 4/5. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తా. 5 5 జా 25 అవుతుందండి డినామినేటర్లో. ఇప్పుడు 2 3 జా ఎంత? 6 6 4 జా 24 వస్తుంది మనకి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంటే సైన్ 2a. మరి కాస్ 2a ఫైండ్ అవుట్ చేయాలి కదా. కాస్ 2a అంటే ఏంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అనుకున్నాం కదా. మరి కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటండి? మరి 4/5 హోల్ స్క్వేర్ కదా. 4/5 హోల్ స్క్వేర్ వస్తుంది. తర్వాత మైనస్ సైన్ ఏ అంటే ఏంటి మనకి? ఇక్కడ సైన్ ఏ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఏది ఇందులో సబ్మిట్ చేసాం 3/5 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 16 ఈ టర్మ్ అండి 16/25 అవుతుంది. మరి ఈ టర్మ్ ఏమవుతుంది? 9/25 అవుతుంది. అప్పుడు మనం ఎల్సిఎం ఎంత వస్తుంది? 25 వస్తుంది. 16 మైనస్ 9 ఎంత అండి? 16 మైనస్ 9 ఎంత? 7. సో ఇది 7/25 ఇస్ ద ఆన్సర్ ఆఫ్ కాస్ 2a. దీని వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేసింది 24/25. సో ఇదే అండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. నా సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ చూద్దామండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫర్ వాట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రాంట్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ గివెన్ దట్ దిస్ ఈజ్ ఏ పాజిటివ్. హీ సేయింగ్ దట్. సొల్యూషన్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కాట్ క్యూబ్ ఏ మైనస్ 3 కాట్ ఏ అనేది ఇచ్చాడు అండ్ డివైడెడ్ బై 3 కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని ఇచ్చాడు. ఓకే, ఇది పాజిటివ్ ఉంటుందని చెప్తున్నాడు. ఇది పాజిటివ్ అంటే ఏంటండి? 0 కంటే పెద్ద కదా. సో అన్ని అంటే పాజిటివ్ వాల్యూస్ కదా. సో ఇందులో నేను ఫస్ట్ న్యూమరేటర్ తీసుకుంటానండి. కాట్ క్యూబ్ ఏ మైనస్ 3 కాట్ ఏ తీసుకొని, ఓకే, గ్రేటర్ దాన్ 0. అండ్ అగైన్ ఇంకోటి ఏంటండి? 3 కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అని రెండు ఆప్షన్స్గా తీసుకొని నేను వీటిని పాజిటివ్ అని ఫైండ్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేస్తాం? దీంట్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి కాట్ ఏని కామన్ తీస్తాను. కాట్ ఏ కామన్ తీస్తే కాట్ స్క్వేర్ ఏ అవుతుంది మైనస్ 3 మిగులుతుంది. ఓకే, గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఇక్కడ. సో దీన్ని నేను ఏం రాసుకుంటా? కాట్ ఏ రాసుకుంటా ఒకటి అండ్ గ్రేటర్ దాన్ 0 ఒకటి రాసుకోవచ్చు. కాట్ స్క్వేర్ ఏ మైనస్ 3 గ్రేటర్ దాన్ 0 ఒకటి రాసుకోవచ్చు ఇక్కడ. సో దీంట్లో -3 నేను రైట్ సైడ్ పంపిస్తా, +3 అవుతుంది. ఓకే, సో కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఏదైనా తీసుకున్నా ఏం కాదు, √3 వస్తుంది మనకి. ఇక్కడ వాల్యూ ఏంటండి? ఇక్కడ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఇక్కడ √3 వచ్చింది. రెండు వాల్యూస్ మనకు వచ్చినాయి. దీని కాట్ ఏ ఎంత ఉన్నప్పుడు √3 వస్తుందండి? మీరు చేశారు ఎంతమంది? కాట్ 30 ఉన్నప్పుడు √3 వస్తుంది కదా. కాట్ 30 ఒకసారి చూడండి. కాట్ 30 ఈజ్ ఈక్వల్ టు √3 అంటే దీని వాల్యూ ఎంత అండి? 5/6గా తీసుకోవచ్చు కదా మనం. ఓకే, 5/6గా తీసుకోవచ్చు. అంటే వాల్యూ ఎక్కడ ఉంటుంది? 0 to a అనేది 5/6 మధ్యలోనే ఉంటుంది కానీ ఎక్కువ వెళ్ళదు అన్నట్టు. సో అంటే మనకు వచ్చిన కండిషన్ ఏంటి? ఇది అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రంట్ 30 అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కండి. సో ఇక్కడ మనకు అడిగిండు ఏ వాల్యూస్ అని ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండేటట్టు చూడాలి మనం.
అదేవిధంగా ఈ డినామినేటర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం సో ఇదేమవుతుందంటే కాట్ స్క్వేర్ ఏ ఇజ్ గ్రేటర్ దెన్ 1 అవుతుంది, ఇది రైట్ సైడ్ వెళ్ళిపోతే. ఓకే, సో ఇక్కడ 3 కూడా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, అప్పుడు కాట్ స్క్వేర్ ఏ గ్రేటర్ దెన్ 1/3 వస్తుందండి. సో స్క్వేర్ కూడా అటు వెళ్ళిపోతే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దెన్ 1/√3 అవుతుంది ఇది. సో మనకి 1/√3 అనేది కాట్ ఎప్పుడు వస్తుందండి? కాట్ 1/√3 ఎప్పుడు వస్తుంది మీరు చెప్పండి? కాట్ 60 అప్పుడు కదా. సో వెరీ గుడ్. సో అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 60 డిగ్రీస్ మనకు. అంటే పై ఎంత రాసుకోవచ్చు అండి మనం? π/3 రాసుకోవచ్చు, π/3 రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎట్లా ఉంటుందో చూద్దాం మరి. దీన్ని π/3 <0 ఇంకేం రాసుకోవచ్చు అండి? <0 కాదు, మనకు యాంగిల్ ఏ తీసుకోవాలి. π/, ఎంత 90 రావాలంటే ఎంత అండి? 2 కదా, 2గా తీసుకోవాలి. అంటే ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది అన్నట్టు ఈ వాల్యూ 1/√3 వాల్యూ అనేది. సో మనకి ఈ పాజిటివ్ వాల్యూస్ అండి ఇవి. మనకు వచ్చిన మెథడ్ ఏంటంటే అంటే 0 to a అండ్ a to π/6 ఒక వాల్యూ వస్తుంది, అండ్ ఆర్ లేకుంటే ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ π/3, ఓకే, π/3 a π/2గా తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వాల్యూ టు బ్యాక్ వాల్యూ, లాస్ట్ వాల్యూ దాకా మొత్తం. అంటే మొత్తం 0 to 90 మధ్యలోనే ఉంటున్నాయి అన్ని వాల్యూస్ అనేది. సో ఇలా కూడా మనం దీనికి కౌంట్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూ ఎట్ ద ఫస్ట్ క్వాడ్రాంట్. ఓకే, నా మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి ఇచ్చాడండి మనకి ఇక్కడ? ప్రూవ్ దట్ ఈ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఈ క్వశ్చన్ ఇది ప్రూవ్ చేయమన్నాడు. అంటే క్వశ్చన్ ఏంటంటే కాస్ 3a ప్లస్ సైన్ 3a అండి. 3a అంటే మనకు ఫార్ములాస్ ఉంటాయి, కాస్ 3a సైన్ 3a అవి రాసుకుందాం. అలాగే కాస్ a మైనస్ సైన్ a అనేది క్వశ్చన్ అండి. మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాను నేను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని. ఓకే, నేను రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు కాస్ 3a ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ రాసుకుందాం ఒకసారి, ఎందుకంటే మనకు క్వశ్చన్లు యూజ్ చేసేటప్పుడు మనకు మిస్టేక్ అవ్వద్దు కాబట్టి. 4 కాస్ క్యూబ్ a మైనస్, ఓకే, 3 కాస్ a వస్తుందండి, 3 కాస్ a. ఓకే, కాస్ 3a ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 3 కాస్ క్యూబ్ a మైనస్ 3 కాస్ a వస్తుంది. తర్వాత ఇంకోటి ఏముంది? సైన్ 3a ఉంది కదా మనకి. సైన్ 3a ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 3 సైన్ a వస్తుంది. అలాగే ఇంకేం వస్తుందండి? 4 సైన్ క్యూబ్ a వస్తుంది, 4 సైన్ క్యూబ్ a. సో ఈ రెండింటిని నేను ఈ క్వశ్చన్లో ఈ ఏరియాలో సబ్మిట్ చేస్తున్నా. ఓకేనా? సో అంటే కాస్ 3a ఈజ్ ఈక్వల్ టు నేను ఏం రాస్తా? కాస్ 4 కాస్ క్యూబ్ a మైనస్ 3 కాస్ a రాస్తున్నా. అండ్ తర్వాత ఏముంది మనకి? మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నా. 3 సైన్ a మైనస్ 4 సైన్ క్యూబ్ a రాసుకుంటున్నా. సో డివైడెడ్ బై మనకి ఏముందండి క్వశ్చన్? ఇది కాస్ a మైనస్ సైన్ a ఉంది, అదే విధంగా రాసుకుంటున్నాను ఇక్కడ నేను. సో అదే విధంగా నేను ఏం చేస్తానంటే 4 కామన్ తీస్తాను. దేని కాస్ క్యూబ్ a మైనస్ ఇక్కడ ఇదండి ఈ పార్ట్. ఓకే, సో కిందిది నేను అనేది ఇది. సో ఇక్కడ నేను 4 కామన్ తీస్తే ఏమొస్తుంది? అప్పుడు సైన్ క్యూబ్ a వస్తుంది, అంతేనా? తర్వాత ఇక్కడ ఏముందండి మళ్ళీ మనకి? సో ప్లస్ 3 కామన్ తీస్తే సైన్ a మైనస్ కాస్ a ఉంది ఇక్కడ మళ్ళీ, ఇది రిమైనింగ్లో దీంట్లో ఇది మైనస్ కాస్ a వస్తుందండి ఇక్కడ, మైనస్ కాస్ a. అదేవిధంగా ప్లస్ సైన్ a అనేది ఇక్కడ ప్లస్ సైన్ a గా వస్తుంది. డివైడెడ్ బై కాస్ a మైనస్ సైన్ a కావాలి మనకి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 4 ఉంది కదండి, 4 అలా రాసి ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్ లాగా ఉంటుందండి. చూడండి, a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే ఏంటండి? ఫార్ములా, మనకు ఫార్ములా ఉంది ఏంటిది? రాసేయాలి ఇక్కడ. a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ వస్తుందండి. ఇది మనకు a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా. నేను ఇది ఈ విధంగా నేను ఇక్కడ సబ్మిట్ చేస్తాను, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. a మైనస్ b అంటే ఏంది? కాస్ a మైనస్ సైన్ a వస్తుందండి. ఓకేనా? సో తర్వాత ఇంటూ ఏమొస్తుంది తర్వాత? ఏ స్క్వేర్ అంటే ఏంది? కాస్ స్క్వేర్ a ప్లస్ b స్క్వేర్ అంటే ఏంది? సైన్ స్క్వేర్ a అండ్ ప్లస్ ఇప్పుడు ఏముంది ఇక్కడ? ఏబి కదా, అంటే సైన్ ఏ ఇంటూ కాస్ ఏ వస్తుంది మనకు. సైన్ ఏ కాస్ ఏ ఇక్కడ ఉందండి. సో ఇక్కడ కాస్ ఏ సైన్ ఏ వస్తుంది, ఏ ఇంటూ బి ఇది. తర్వాత ఇక్కడ నేను ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి కదండి, ఇందులోంచి ఈ మైనస్ని కామన్ తీస్తే నాకు ఏమొస్తుందంటే -3 ఇక్కడ కాస్ ఏ అండ్ మైనస్ సైన్ ఏ వస్తుంది. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, నేను ఈ మైనస్ని కామన్ తీసిన ముందట రాసిన అంతే, సేమ్ ఏం లేదు అంతే. ఓకేనా? ఇక్కడ నేను డినామినేటర్ని సపరేట్ రాసేస్తా. ఈ డినామినేటర్ ఉంది కదా, నేను ఈ ప్లస్కి ఒకటి అంటే ఈ ప్లస్కి బయట ఒకటి అంటే కాస్ ఏ మైనస్ సైన్ ఏగా రాసుకుంటా. అంటే ఇది ఎల్సిఎం చేసినప్పుడు మళ్ళీ సేమ్ వస్తుంది కదా, కాస్ ఏ సైన్ ఏ. సో ఇది మొత్తం ఈ టర్మ్ని, ఓకే, కాస్ ఏ మైనస్ సైన్ ఏ రాసేసుకున్నానా? సో ఓకే, సో అర్థమైంది ఇప్పుడు వరకు ఇక్కడికి. సో నేను ఇక్కడ ఇది క్యాన్సిల్ చేసేస్తా, ఇది అండ్ ఇది క్యాన్సిల్ చేసేస్తా. నాకు మిగిలేది ఏంటిది మరి? 4 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇక్కడ నేను 1 తీసుకుంటాను, ఈ ఏరియాలో 1 తీసుకుంటాను. దానివల్ల ఏమవుతుంది? నాకు ఆన్సర్కి సింప్లిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? కాస్ ఏ
అండ్ ఎంత వస్తుందండి, సైన్ ఏ వస్తుంది. ఓకే, సో ఇది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మైనస్ ఎంత ఉందండి, మనకి -3 ఉంది కదా. సో -3 అనేది అలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 4తో లోపల వాటిని మల్టిప్లై చేసేస్తానండి, ఖాళీగా ఉంచకుండా. 4 + 4 cos a sin a వస్తుంది మనకి. సో యాక్చువల్లీ మనకు ఆన్సర్ ఎంత కావాలి, మనకి ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, 1 + 2 sin a అని ప్రూవ్ చేయాలి కదా. మనకి ఇక్కడ మనం 1 + sin 2a ప్రూవ్ చేయాలంటే సో 4 - 3 ఎంత అండి, 1 వస్తుంది. అది ప్రూవ్ చేసాం, ఒకటి 1 వచ్చేటట్టు. సో ఇక్కడ మనకు 2 sin a కావాలి. 2 sin a నా అండి, క్వశ్చన్ ఏంటి, sin 2a నా. ఓకే, 2 sin a కావాలి మనకి ఇక్కడ. ఇక్కడ 1 + 2 sin 2a కావాలి మనకి క్వశ్చన్. టెక్స్ట్ బుక్ ప్రకారం నేను తప్పు రాసుకున్నానండి, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇక్కడ ఎందుకంటే నాకు ఆన్సర్కి వచ్చేసరికి తెలిసింది ఆ విషయం. సో ఇక్కడ 2 ఇంటూ నేను 2 ఇంటూ sin a cos a అని రాసుకుంటాను. ఏది ఇక్కడ ఈ 4 ఉంది, అదేని 2 ఇంటూ 2గా రాసుకుంటాను. అప్పుడు 2 sin a cos a అవుతుంది కదా, ఇది ఇలా రాసుకుంటాను. అదేవిధంగా 1 + 2 ఇంటూ 2 sin a cos a sin 2a అవుతుంది కదా అండి. సో ఇది అండి ఆన్సర్. సో ఈ విధంగా నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లో నేను తప్పు తీసుకున్నాను, టెక్స్ట్ బుక్ ఇప్పుడు చూశాను. ఓకే, మూవింగ్ టు ద 4th క్వశ్చన్ అండి. సో సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ అండి. సో ఇది సింపుల్గా అనిపిస్తుంది కానీ కొంచెం టఫ్ ఉంటుంది. అంటే తీసుకునే వేలో మనం ఎలా, అంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ప్రూవ్ దట్ cot of 5/4 theta is equal to cos 2 theta by 1 minus sin 2 theta and hence find the value of మన cot 15 degrees is equal to find out చేయమన్నాడండి మన క్వశ్చన్ ఇది. ఓకే, నా సొల్యూషన్ ఇక్కడ ఏం తీసుకుందామంటే, సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి, ఇది చేసినాం అనుకో, ఇది చేయడం కొంచెం లేట్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నా, RHS తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేసి దాని నుంచి నేను వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా. ఓకేనా, cot 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను, అంటే టీటా ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నేను ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే RHSలో ఏముందండి అట్లా, మరి cos 2 theta డివైడెడ్ బై 1 minus sin 2 theta అనేది ఉంది. ఓకే, ఇప్పుడు cos 2 theta ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను ఇక్కడ నాకు కావాల్సింది కార్ట్లో కదా, కార్ట్లో కానీ ట్యాన్లో కానీ తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు నేను ట్యాన్లో తీసుకుంటా, cot 2 theta ఈజ్ ఈక్వల్ టు 1 minus tan square theta డివైడెడ్ బై ఏమొస్తుందండి, 1 + tan square theta వస్తుంది మనకి. ఇప్పుడు sin 2 theta ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మరి, sin 2 theta ఈజ్ ఈక్వల్ టు, మీరేమైనా చెప్పగలుగుతారు, వెరీ గుడ్, 2 tan theta డివైడెడ్ బై 1 + tan square theta అనేది వస్తుంది. ఈ రెండింటిని ఇందులో సబ్మిట్ చేస్తాను నేను. ఓకేనా, సో cos 2 theta ఈజ్ ఈక్వల్ టు 1 minus tan square, ఓకే, 1 minus tan square theta డివైడెడ్ బై ఏమొస్తుందండి మనకి 1 + tan square theta అనేది వస్తుంది. అండ్ డివైడెడ్ బై, సో ఇంకోటి ఏంటిది మనకు 1 minus sin 2 theta, అంటే 1 minus sin 2 theta ఈజ్ ఈక్వల్ టు 2 tan theta డివైడెడ్ బై 1 + tan square theta వస్తుంది. సో దాన్ని నేను మల్టిప్లై చేస్తా చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి నేను యాడ్ చేసేస్తా. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే 1 minus tan square theta అవుతుంది, అండ్ డివైడెడ్ బై 1 + tan square theta అలానే ఉంటుంది కదా అండి. సో ఇది, సో ఇలా ఉంటుంది. సో తర్వాత డివైడెడ్ బై, నేను ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 1 + tan square theta అవుతుంది మైనస్ 2 tan theta అవుతుంది. సో డివైడెడ్ బై 1 + tan square theta అనేది మనకు వస్తుంది. ఇది క్యాన్సిల్ చేస్తారు, డినామినేటర్ న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు మిగిలింది ఏంటి అండి, 1 minus tan square theta మనకు మిగిలింది, డివైడెడ్ బై ఇక్కడ 1 + tan square theta. చూడండి ఇక్కడ మనకు గమనించండి మంచిగా, 2 tan theta అనేది వస్తుంది, అంటే 2ab అనేది వస్తుంది. ఇక్కడ a² + b² ఉండేది. ఓకే, a - b² ఫార్ములాలో మనం మార్చేయచ్చు దాన్ని, వెరీ గుడ్, మార్చేయచ్చు. అప్పుడు దీన్ని ఏం రాస్తాను నేను, 1 minus tan theta ఇంటూ 1 + tan thetaగా రాసుకుంటాను నేను. ఎందుకండి, ఇది a² అనుకుంటా, ఇది b² అనుకుంటా, అంటే a - b ఇంటూ a + bగా రాసేస్తా. ఇది న్యూమరేటర్. ఆ విధంగా డినామినేటర్ ఏం చేస్తా, ఓకేనా, 1 తీసుకుందామా, tan square theta తీసుకుందామా, మనకు కావాల్సింది ఏంది మనకు, సో అది చూసుకొని తీసుకుందాం. అంటే 1 minus tan square theta తీసుకుంటా. ఓకే, హోల్ స్క్వేర్. ఇక్కడ tan square theta కాదండి, జస్ట్ tan theta. నేను tan square theta అని రాసేసిన, ఇది tan theta. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఒక మైనస్ ఇది ఏంటండి, 1 minus tan theta అనేది రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి క్యాన్సిల్ చేసేస్తా ఇక్కడ. అంటే మనకు మిగిలేది ఏంటండి, 1 + tan theta డివైడెడ్ బై 1 minus tan theta అనేది ఒకటి మిగిలింది మనకి ఇక్కడ. సో నాకు వచ్చిన ఆన్సర్ నుంచి నేను ఏం చేస్తా అంటే, దీన్ని tan of π/4 + theta అని రాసుకుంటా. సరే, ఎందుకు రాసుకున్నారనే క్వశ్చన్ వేయండి మీరు. ఓకే, ఆ క్వశ్చన్ వచ్చింది. తర్వాత నేను ఏం చేస్తా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇక్కడ చూడండి. tan of a + b ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఓకే, tan of a + b ఈక్వల్ tan a + tan b బై 1 minus tan a tan b కదా.
ఓకే. ఇందులో ఏ అంటే ఏందండి 45 కదా! అంటే సారీ ఇట్లా π/4 5/4 అంటే 45 కదా! అంటే tan 45 ఎంత వస్తదండి మనకు 1 కదా! అంటే tan b tan θ అనే కదా ఇక్కడ. సో, ఈ విధంగా చేశానండి. 1 మైనస్ ఇప్పుడు tan β అంటే ఎంత వస్తదండి మనకి tan θ వస్తుంది. సో, సేమ్ ఇదే ఉంది ఇక్కడ. సో, కాబట్టి నేను tan ఆఫ్ 5/4 అని తీసుకుంటాను. ఓకేనా? అండర్‌స్టాండ్? సో, ప్లీజ్ మీరు ఏదైనా సరే మనకు ఫార్ములా ట్రిగోనోమెట్రిక్ ఫార్ములాలో ఇమిడిపోయి ఉంటది. ఏ దానికి సొల్యూషన్ అయినా. కొద్దిగా మనం కాన్సంట్రేషన్ చేసి దాన్ని బయటకు తీసుకోవాలి అంతే. ఓకేనా? సో, ఇక్కడ మనకేమొచ్చింది అప్పుడు tan π/4 θ వచ్చింది. సో, దీన్ని నేను కాట్‌లోకి మార్చాలి. ఇప్పుడు నాకు వాల్యూ ఎంత కావాలి? కాట్ π/4 కావాలి. నాకు π/4 ఉంది. కానీ కాట్‌లోకి మార్చాలి. ఎలా అంటే అప్పుడు నేను ఏ విధంగా మారుస్తాను చూడండి. ఇప్పుడు నాకు కాట్ ఆఫ్ లైక్ లైక్ ఎలా అంటే ఇప్పుడు tan ఆఫ్ నాకు ఎంత ఉందండి? tan ఆఫ్ π/4 ఉంది కదా! ప్లస్ θ. సో, దీన్ని నేను ఇప్పుడు ఏం రాసుకుంటా అంటే కాట్ ఆఫ్ ఓకే. కాట్ ఆఫ్ 90 మైనస్ θ అని రాసుకుంటా. అంటే π/2 మైనస్ ఆఫ్ θ అంటే నేను టోటల్ వాల్యూని తీసుకుంటా. అంటే π/4 ఏదైతే π/4 ఉందో తర్వాత ప్లస్ θ ఉందో ఇది మొత్తం కలిపి నేను కాట్ ఆఫ్ తీసుకుంటా. అర్థమైందా అండి? సో, తర్వాత నేను ఏం చేస్తానంటే నాకు ఈ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నా. తర్వాత నేను ఏం చేస్తాను కాట్ 15 వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాను. సో, కాట్ 90 మైనస్ θ అనేది మనకు ఆల్రెడీ ఇది దీనికి ఈజ్ ఈక్వల్ టు tan θ అనేది మనకు అర్థమైపోతుంది. తర్వాత ఏం చేస్తానంటే ఇగో ఇది తీసేస్తానండి. అంటే కాట్‌లో నుంచి నేను π/2 మైనస్ π/4 చేసి తర్వాత ప్లస్ తర్వాత మైనస్ θ వస్తది. ఎందుకంటే ఈ మైనస్ తోని ప్లస్ అనేది మల్టిప్లై అయ్యి మైనస్ వస్తది. తర్వాత ఏం చేస్తా? ఇది ఇప్పుడు π/2 మైనస్ π/4 ఎంతనో చేద్దాం మనం. ఎల్‌సిఎం 4 వస్తది. ఇది 2π ఈడ మైనస్ π అవుతది. అంటే ఎంత వస్తదండి? π/4 వస్తుంది. సో, మనకి ఆన్సర్ ఎంత వస్తదండి? ఇప్పుడు కాట్ ఆఫ్ π/4 వస్తుంది. ఈ 2 వాల్యూస్ అండి. తర్వాత మైనస్ θ ఉంది కదా! మైనస్ θ రాసేసుకుంటాం. ఓకే. మనకి ఎంత వచ్చింది వాల్యూ ఇప్పుడు కాట్ ఇది ప్రూఫ్ అయింది కదా మనకి. ఓకేనా? డన్నా? సో, కాట్ ఏ ఇది అంటే నేను ఈ వాల్యూ తీసుకున్నా రైట్ సైడ్‌ది. మనకు ప్రూవ్ చేయాల్సింది ఇది ప్రూవ్ చేసేసినాం. కానీ నీకు కావాల్సింది ఏంది? కాట్ 5 వాల్యూ ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనకి θ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ఇది 15 అయితది కదా! π/4 అంటే 45 మనకు తెలుసు. ఇక్కడ θ వాల్యూని ఎంత తీసుకుంటే అయితది? 30 తీసుకుంటేనే 15 అవుతది. అంటే నేను 30 తీసుకుంటా. లెట్ θ ఈజ్ ఈక్వల్ టు 30 వాల్యూ తీసుకుంటా. అప్పుడు ఏమవుతది ఇది? కాట్ ఆఫ్ ఇది 45 అంటే 45 మైనస్ 30 అవుతది. అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తది? దీని వాల్యూ 15 వస్తది. మనకు 15 వాల్యూ ఫైండ్ ఔట్ చేయమన్నాడు కాబట్టి 15 వాల్యూ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు మనకు θ వాల్యూ 30. నేను ఈ దీంట్లో సబ్మిట్ చేస్తే అయిపోతది కదా! మరి కాట్ ఆఫ్ π/4 ఏదైతే ఉందో దీంట్లో మైనస్ θలో ఇది ఈజ్ ఈక్వల్ టు దీన్ని ప్రూవ్ చేశాం కదా! దీంట్లో సబ్మిట్ చేస్తాను. అప్పుడు ఏమైతది? కాస్ ఆఫ్ 2 ఇంటూ 30 వస్తది. అండ్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఎంత వస్తదండి? సైన్ 2 ఇంటూ 30 వస్తది. ఇప్పుడు ఎంత వస్తది ఈ వాల్యూస్? కాస్ 60 ఓకే. డివైడెడ్ బై 1 మైనస్ సైన్ 60 వస్తది. సైన్ 60. ఇప్పుడు కాస్ 60 సైన్ 60 ఎంతనో మనకు వాల్యూస్ తెలుసు. మనం అలా సబ్మిట్ చేద్దాం. దానివల్ల ఆన్సర్ వచ్చేస్తది. ఓకేనా? నేను ఇక్కడ ఆన్సర్ రాస్తాను లెఫ్ట్ సైడ్‌కి నీట్‌గా. సో, ప్లీజ్ వెయిట్ చేయండి కొద్దిగా మలిపిస్తున్నాను. సో, ఇప్పుడు కాస్ 60 ఎంత అండి? కాస్ 60 √3/2 కదా! ఓకేనా? కాస్ 60 ఎంత? √3/2 కాదు సైన్ 60 √3/2 వెరీ గుడ్. సో, 1/2 సో, కాస్ 60 1/2 బై 1 మైనస్ ఎంత వస్తదండి? √3/2. సో, ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు ఈ వ్యవహారమంతా. సో, ఇక 2 1 జా 2 అంటే ఇది డినామినేటర్‌లో 2 క్యాన్సిల్ అయితది. 2 మైనస్ √3 అనేది మనకు ఆన్సర్‌గా వస్తుందండి. ఇది ఏదండి కాస్ 15 యొక్క వాల్యూ. ఇంకేమన్నా చేయగలుగుతామా? అంటే చేయొచ్చు. దీన్ని 2 ప్లస్ √3 అంటే రూట్ కింద ఉండద్దనుకుంటే 2 ప్లస్ √3గా చేసి మల్టిప్లై చేస్తే ఏమవుతదంటే మనకు ఆన్సర్ కాట్ 15 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ √3గా మనకు ఆన్సర్ వస్తుంది. 2 ప్లస్ √3గా ఆన్సర్ వస్తుంది. సో, ఇది చేయండి. ఒకసారి ట్రై చేయండి. సో, ఇదే ఆన్సర్ అండి. ఇది ఖచ్చితంగా ఇలాంటి క్వెషన్స్ 4 మార్క్స్‌కి వస్తాయండి. ఎంత అయితే అంత ప్రాక్టీస్ చేయండి. ఓకే. నౌ సెకండ్ క్వెషన్ అండి. సెకండ్ వన్‌లో సొల్యూషన్ ఏమొస్తది మనకంటే ఇఫ్ θ లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్‌లో ఏమేమి ఉంటాయండి? టాన్ ఉంటుంది. కాట్ ఉంటుంది కదా! థర్డ్ క్వాడ్రంట్ తెలుసు కదా మీకు. సో, ఇలా తీసుకున్నప్పుడు ఇందులో మనకు థర్డ్ క్వాడ్రంట్‌లో ఏముంటుంది? టాన్, కాట్ ఉంటుంది. సో, ఇవి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? సో, 180 డిగ్రీస్ నుంచి 270 వరకు ఉంటది. ఇది మనందరికీ తెలుసు. సో, ఈ మధ్యలో ఉంటదంట థర్డ్ క్వాడ్రంట్‌లో. అండ్ sin θ ఈజ్ ఈక్వల్ టు -4/5 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కొసెకంట్ θ/2 అండ్ tan θ/2 ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొసెకంట్ θ/2ని రాసుకుందాం. దీని వాల్యూ. దాన్ని నేను ఏం రాసుకుంటా అంటే sin θ/2 రాసుకుంటా ఫస్ట్. దీని వాల్యూ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేస్తా. దీని వాల్యూ sin θ/2 వాల్యూ ఎంత వస్తదంటే నాకు 1 మైనస్
కాస్ టీటా బై 2 వస్తుందండి. 1 మైనస్ కాస్ టీటా బై 2 వస్తుంది. అదేవిధంగా నాకు tan టీటా బై 2 కూడా కావాలి కదా, మరి tan టీటా బై 2 ఈజ్ ఈక్వల్ కూడా నేను రాసేసుకుంటా ఇక్కడ. ఇప్పుడు tan టీటా బై 2 ఎంత వస్తుంది మనకి? tan టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై 2 అండ్ డివైడెడ్ బై కాస్ టీటా బై 2 వస్తుందండి. మనకు కాస్ టీటా బై 2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. కాస్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా డివైడెడ్ బై 2గా మనకు వస్తుందండి. సో ఇది రెండు గుర్తుంచుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇందు నుంచి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది? సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు -4/5 ఉంది. ఏంటండి? -4/5 ఉంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నా, ఇది థర్డ్ క్వాడ్రంట్లో మైనస్ వస్తుంది సైన్కి. ఓకే, సో ఇలా తీసుకుంటే థర్డ్ క్వాడ్రంట్లో tan టీటా కాట్ టీటా రెండు మాత్రమే పాజిటివ్ అండి, మిగతా అన్ని నెగిటివ్. సో కాబట్టి మనకు మైనస్ వచ్చింది. సైన్ టీటా అంటే ఏంటండి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 4/5 ఇలా వస్తుంది కదా. సో మనకు ఈ నెక్స్ట్ ఇది ఎంత వస్తుందండి? అప్పుడు 3 వస్తుంది కదా, మనకి ఇంతకుముందు చేసినాం ఆల్రెడీ కదా. సో 3 వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఏంది? కొసెకండ్ టీటా. అంటే కొసెకండ్ టీటా ఈక్వల్ ఈ వాల్యూ కదా మనకు కావాల్సింది. అప్పుడు నేను ఏం చేస్తున్నాను? కొసెకండ్ టీటా బై 2 అంటే నేను సైన్ టీటా బై 2 కదా, అట్లా తీసుకోవాలి మనం. సైన్ టీటా బై 2 ఈక్వల్ అంటే ఇలా నేను ఇక్కడ చేస్తున్నా చూడండి. కొసెకండ్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందండి? ఇక్కడ నేను రాశాను అండర్ రూట్ ఆఫ్, ఓకే, అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా బై 2 అనేది వస్తుంది. మన కాస్ టీటా వాల్యూ ఉంది కదా, దాన్ని ఇలా సబ్మిట్ చేద్దాం. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 3/5 వస్తుంది. ఓకే, డివైడెడ్ బై 2 అనేది మనకు ఉంటుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 5 1 జా 5 వస్తుంది. 5 - 3 5 - 3 ఎంత? 2 వస్తుంది. 2 అంతేనా? సో ఇంకోటి కూడా గమనించండి. ఇప్పుడు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత రావాలి? 3/5 కదా. కానీ మనకు క్వాడ్రంట్ ఎంత అన్నాడు? 3 అన్నాడు కదా, థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ మనకు మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ మనకు ప్లస్ వస్తుంది. ఇక్కడ నేను నీట్గా రాస్తానండి, అందులో మనకు నీట్గా కనిపించట్లేదు. సో ఇక్కడ సో 1 + 3/5 వచ్చేస్తుంది. సో ఇక్కడ 5 1 జా 5, 5 3 జా 5 + 3 8, 8 ఇక 5 కిందికి వచ్చేస్తుంది అండి. 5 2 జా 10 అవుతుంది. ఇదంతా అండర్ రూట్లో ఉంటుంది. సో కాబట్టి ఇదంతా సైన్ టీటా యొక్క వాల్యూ. దీనికి కోసెక్ టీటా వేద్దాం అంటే 1/, కదా అండి. సో అలా సో కోసెకండ్ చేస్తాము, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు రివర్స్ అయిపోతుంది కదా. ఇది రివర్స్ అయితే అప్పుడు ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ 10/8 అనేది ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, సో కోసెకండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin టీటా. నేను sin టీటా వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, తర్వాత నేను ఈ వాల్యూ తీసుకుంటాను. ఓకేనా? సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఇంకా tan టీటా బై 2 కావాలి. tan టీటా బై 2 మనకి ఇంకా కోసెకండ్ టీటా బై 2 ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ కోసెకండ్ టీటా బై 2 ఫైండ్ అవుట్ చేస్తే కోసెకండ్ అంటే ఏంది? 1 ప్లస్ కదా లోపల. సో కాబట్టి ఇక్కడ 1 మైనస్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు నాకు -3/5 వస్తుంది కాబట్టి, అండ్ డివైడెడ్ బై ఎంత ఉంటుందండి? డివైడెడ్ బై ఇక్కడ మనకి సో 2 కదా అండి. సో 2. సో ఇక్కడ ఇది ఏమవుతుంది? ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ 5 1 జా 5 -2 అంటే 2 అవుతుంది. 2 డివైడెడ్ బై 10 వస్తుందండి. ఈ కింద 5 ఉంది కదా, కిందకి వచ్చి మల్టిప్లై అవుతుంది, 10 అవుతుంది. పైన 2 మిగులుతుంది న్యూమరేటర్లో. సో ఇది కాస్ టీటా. ఏంటిది? కాస్ టీటా. మనకు tan టీటా వాల్యూ కావాలంటే sin టీటా బై కాస్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు sin టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? అండర్ రూట్ ఆఫ్ 10/8 వచ్చింది. అండ్ డివైడెడ్ బై కాస్ టీటా బై 2 వాల్యూ ఎంతకు వచ్చింది? మనకి ఎంతకు వచ్చింది? 2/10కి వచ్చింది. సో ఇది అండి ఇప్పటివరకు మనం చేయాల్సింది. ఇంకేమైనా చేయాల్సిందా అండి? చేసేద్దామా అండి? ఓకే, చేసేద్దాం. దీన్ని ఏం చేద్దాం మరి? ఇక్కడ sin 2 టీటా వాల్యూ ఎంత అండి? sin 2 టీటా వాల్యూ మనకు 1/sin టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకండ్ టీటా sin టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8/10 వస్తుంది కదా. సో 8/10 రాసుకుంటా. sin టీటా అనేది sin టీటా బై 2 అనేది కొసెకండ్ టీటా బై 2 కాదు. సో sin టీటా బై 2 8√8/10 అనేది. ఓకే, సో డివైడ్ బై అండర్ రూట్ ఆఫ్ 2/10 వస్తుంది. సో దీన్ని ఏం రాస్తాను? √8 డివైడ్ బై √10గా రాసుకుంటాను. డివైడ్ బై √2 డివైడ్ బై √10గా రాసుకుంటాను. అప్పుడు √10 క్యాన్సిల్ అయిపోతుంది. అండర్ రూట్ ఆఫ్ 8/2 వస్తుంది. ఓకే, 2 1 జా 2 4 జా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 4 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2 అనేది మనకు ఇక్కడ ఆన్సర్ అండి. సో కొద్దిగా అక్కడక్కడ మనకు తొందరలో చిన్న మిస్టేక్ అవ్వచ్చు, కానీ మనకు ఆన్సర్లో మాత్రం మిస్టేక్ అవ్వదు. మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం. సో ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్ అండి, సేమ్ అండి క్వశ్చన్. ఇక్కడ చూడండి, సైన్ టీటా ఇచ్చిండు, కానీ కావాల్సింది మనకు సైన్ టీటా బై 2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు సైన్ టీటా బై 2 అంటే ఇంతకుముందు చెప్పాను ఏంటండి? అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా డివైడ్ బై 2 రాసుకుంటాం. అదే కాస్ టీటా బై 2 అనేది మనకు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కాస్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా బై 2 అని రాసుకుంటాం. ఇవి రెండు మనకు ఆల్రెడీ తెలుసు.
సో మనకు సింపుల్గా చేయొచ్చు కదా అండి. అప్పుడు మరి ఇప్పుడు సైన్ థీటా కూడా ఇచ్చేసాడు మనకి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12/13 అని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని కొట్టేయడమే అంతే. సో ఓకేనా, థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 12 and 13 ఎంత వస్తుందండి? రిమైనింగ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 5 వస్తుంది. ఎందుకంటే 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 116 మైనస్ 1.4 అంటే ఎంత వస్తుందండి? 25 వస్తుంది. 25 అంటే 5 వస్తుంది. రైట్, మనకు 5 వస్తుంది. నాకు ఇక్కడ కాస్ట్ వాల్యూసే కావాలి అంతే. ఓకేనా, సో మన కాస్ట్ వాల్యూస్ ఫైండ్ అవడం చాలా ఈజీ ఇందులో నుంచి. కానీ మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి జాగ్రత్తగా. ఓకేనా, సో కండిషన్ ఏంటండి? 450 degrees లెస్ దాన్ థీటా లెస్ దాన్ 540 అనేది ఒకటి ఇచ్చాడండి క్వశ్చన్. సో దీన్ని నేను ఏం చేస్తా అంటే క్యాన్సలేషన్ చేస్తా. దీన్ని 2 2 జా 2 2 జా అండ్ 2 5 జా. ఓకే, 2 2 జా 2 7 జా వస్తుందండి. 2 7 జా 14 0. సో ఇక్కడ మనకి θ/2 అవుతుంది. ఇది అంటే మనకు ఇక్కడ కండిషన్ ఏంది? 225 degrees లెస్ దాన్ θ/2 లెస్ దాన్ 270 అనేది వస్తుందండి ఇక్కడ మనకి ఈ కండిషన్. ఓకే, సో అది పెట్టండి. ఇక్కడ మనం తర్వాత చూద్దాం దీని గురించి. సో ఇక్కడ ఏమంటున్నాడు వాడు? ఇఫ్ టీటా అనేది టీటా లైస్ బిట్వీన్ దీస్ థింగ్స్ అంటే లైక్ 540 and 450. సో దానికి మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ మనం సైన్ టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? √1 మైనస్ కాస్ టీటా డివైడెడ్ బై 2 అనేది వస్తుంది. సో ఇందులో ఓకే స్టూడెంట్ ఇక్కడ మనకు టీటా అనేది ఏ మధ్యలో ఉంటుంది? టీటా అనేది 225 మరి 270 మధ్య, అంటే థర్డ్ క్వాడ్రంట్ కదండి. థర్డ్ క్వాడ్రంట్లో మనం చెప్పాను ఆల్రెడీ tan θ అండ్ cot θ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. మిగతా ఏంటి? నెగిటివ్స్. అంటే ఇప్పుడు మనకు తీసుకునే cos θ కూడా నెగిటివ్ అన్నట్టు. అంటే cos θ వాల్యూ ఏమొస్తుందండి ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి? cos θ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ కదా. అంటే -5 ఇది 5/13. ఇక్కడ మనకు ఏంటంటే ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. అక్కడ అంటే ఉందంటే అక్కడ మైనస్లో వస్తుంది మనకి కదా. సో √, అప్పుడు -1 మైనస్ ఆఫ్ -5/13 వస్తుంది అండ్ డివైడెడ్ బై 2 వస్తుంది. సో దీని నుంచి నేను ఏం చేస్తాను? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 13 మంచిగా 13 ప్లస్ 5 18 డివైడెడ్ బై ఎంత వస్తుంది? 13 డివైడ్ బై 22 వస్తుంది. సో దీన్ని ఏమైనా మల్టిప్లై చేస్తా అంటే చేయండి, మరి ఏం కాదు. ఇక్కడ √18 డివైడెడ్ బై 26 అనేది వస్తుంది. సో ఇది మనకు sin θ/2 అనే వాల్యూ. అదేవిధంగా నీకు cos θ/2 వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ √1 ప్లస్ cos θ డివైడెడ్ బై 2 కదా. సో ఇందులో నేను ఏం చేస్తాను? √1 మైనస్ 1 అంటే ఇక మైనస్ ఎట్లా మైనస్ అవుతుంది, మైనస్ తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ మైనస్ సబ్మిట్ చేస్తాం కదా, -5/3. సో -5/13 సబ్మిట్ చేసినప్పుడు ఇది మైనస్ అవుతుంది, ప్లస్ ఉన్నది ఇక్కడ ప్లస్ ఉన్నది, ఇది మైనస్ అవుతుంది అంతే. ఓకే, ఇంకోటి ఏంటంటే డివైడ్ బై 2 వస్తుంది కదా మనకు 2 అలాగే ఉంటుంది. √13 మంచిగా 13 మైనస్ 5 ఎంత అవుతుందండి? 8 అవుతుంది. 8 డివైడెడ్ బై 13 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? √8 డివైడెడ్ బై ఇది కిందికి వచ్చేస్తుంది కదా. సో సారీ 8 కాదు 13 కిందకి వచ్చేస్తే 26 అవుతుంది. ఇప్పుడు 2 4 జా ఇప్పుడు మళ్ళీ ఇంత రాసుకోవచ్చు. దీన్ని 2 4 జా 213 జా రాసుకోవచ్చు. దీన్ని ఇంకేం రాసుకోవచ్చు? మీకు ఏం తెలిసి ఉంటే రాసుకోండి. ఏమంటే √4 డివైడెడ్ బై 13 కదా. 4 బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. 2/√3 అనేది మనకు 2/13 అనేది మనకు ఆన్సర్. 2/√13 అనేది మనకి ఆన్సర్ అండి. ఇది మనకు క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ రెండు. ఏంటి? sin θ/2 అండ్ cos θ/2. సో థర్డ్ వన్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ దాంట్లో ఫోర్త్ వన్ కూడా ఉంది, అది చూద్దాం. ఓకే, నా ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి సొల్యూషన్ ఇక్కడ. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ప్రూవ్ దట్ మనకు ఇది ప్రూవ్ చేయాలండి. అంటే 4/√3 ఈ రెండు వాల్యూస్ తీసుకొని ఆ వాల్యూస్ ఏంటో ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటండి? 1 cos ఆఫ్ 290 అండి. ఓకేనా, ప్లస్ తర్వాత 1/√3 ఇంటూ sin 250 అండి. రెండు వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకు. ఓకే, ఈ రెండు వాల్యూస్ తీసుకోగానే కన్ఫ్యూజ్ కాకుండా మనం ఒక చిన్న పని చేద్దాం. ఏంటంటే ఇప్పుడు కాస్ ఆఫ్ 290ని 270 ప్లస్ θ అని రాసుకోవచ్చా? 270 ప్లస్ 20 అని రాసుకుంటే దీని కాస్ట్ ఇది ఎంత అవుతుందండి మనకు? కాస్ ఆఫ్ 270 ప్లస్ 20 అంటే ఫోర్త్ క్వాడ్రంట్ మనకు ఎంత వస్తుంది? sin 20 వస్తుందండి. మనకి sin 20 వాల్యూ వస్తుంది. కాస్ సైన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ sin 250 ఉంది కదండి, దీని sin ఆఫ్ 270 మైనస్ 20 అని రాసుకుంటే ఇప్పుడు దీని ఎంత వస్తుందండి? sin 270 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు మనకు మైనస్ కాస్ 20 అనేది వస్తుందండి. ఓకే, మైనస్ కాస్ 20 వస్తుంది. ఈ రెండు మీరు ఒకసారి చెక్ చేసుకొని సొల్యూషన్ కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా, అదేవిధంగా నేను ఇక్కడ రాసేసుకుంటాను ఈ వాల్యూస్ని. ఏ వాల్యూస్ని? ఈ వాల్యూస్ని. ఓకేనా, సో ఇందులో రాసుకుంటే నేను ఇది కాస్ 270 వాల్యూ ఎంత వచ్చింది? sin 20 వచ్చింది కదా, sin 20 రాసేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ చూడండి మైనస్ కాస్ 20 వస్తుంది కాబట్టి మైనస్ రాసేస్తున్నా మధ్యలో. దీన్ని ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి రాసేస్తున్నా. 1/√3 ఉంది కదా అని √3ని అలాగనే రాసేసి ఇంకేముందంటే sin 250ని మనకి ఎంత వచ్చింది? కాస్ 20 వచ్చింది కదా, కాస్ 20.
ఈ మైనస్ వాల్యూ నేను ఇక్కడ మైనస్ చేసేసిన ఆల్రెడీ, ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ తర్వాత ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది ఎల్సిఎం చేస్తే కదా. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, sin 20 ఒకటి √3 ఇంటూ కాస్ 20 అవుతుందండి. సో పైన ఏమొస్తుంది, ఇది ఇటు పోతుంది, ఇది ఇటు వస్తుంది, కాబట్టి 3 cos 20 వస్తుంది, అంటే √3 కదా, రైట్, వెరీ గుడ్, sin 20 వస్తుంది మనకి ఇక్కడ. ఈ స్టెప్ అయిపోయిందండి ఇక్కడికి. ఇంకా తర్వాత ఏమైనా చేయొచ్చా చూడండి, ఇంకేం చేయొచ్చు అండి మనకి ఇక్కడ. సో ఇచ్చిన క్వశ్చన్ నేను ఇక్కడ వచ్చిన మనకు ఆన్సర్ని ఏం చేస్తానంటే, నేను న్యూమరేటర్ని 2/2 తోని మల్టిప్లై చేస్తాను, ఇంటూ √3. ఓకే, సో √3 ఏమొస్తుంది మనకు, ఇది సపరేట్గా cos 20 వస్తుంది మైనస్ sin 20 వస్తుంది. ఓకే, అండ్ డినామినేటర్లో కూడా 2/2తో మల్టిప్లై చేస్తాను నేను. ఇక్కడ √3 ఉంది కదండి, ఇది ముందట రాసుకుంటా, ఇంటూ √3. ఓకే, తర్వాత sin 20 వస్తుంది, cos 20 అనేది ఒకటి వస్తుంది ఇక్కడ. సో దీని నుంచి నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ నేనేం చేయొచ్చు ఇంకా అంటే మనకు, ఓకే, ఇక్కడ ఈ డినామినేటర్ ఉంది కదా, డినామినేటర్తో లోపల వాటిని మల్టిప్లై చేస్తాను, అంటే ఏమవుతుంది అంటే 2 ఇంటూ √3/2 అవుతుంది, అప్పుడు cos 20 వస్తుంది, మైనస్ ఈ ఇక్కడ 1/2 కదండి, ఇది ఇక్కడ 1/2 ఇంటూ cos θ sin 20 అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఏంటి వస్తుంది, sin 20 వాల్యూ వస్తుంది, ఇక్కడ sin 20 వాల్యూ, అండ్ డివైడెడ్ బై, సో ఇక్కడ మనకి ఇది ఎంత అవుతుంది ఇప్పుడు, 2√3 అవుతుంది. సో ఇక 2 ముందరికి వెళ్తుంది, అంటే √3/2 ఇంటూ 2 sin 20 cos 20 అనేది మనకు ఒకటి వస్తుంది ఇక్కడ. ఇది 2 sin a cos లాగా ఉంటుంది, దాన్ని మార్చేద్దాం. సో ఇదేంటిది అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఇది cos √3/2 ఉంది కదండి, √3/2 వాల్యూ ఏంటండి మనకు సైన్లలో, sin 60 = √3/2 కదా, అండ్ ఇది మనకు 1/2 ఏం రాసుకోవచ్చు, cos 60 అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు, వెరీ గుడ్, cos 60, రైట్, sin 60 cos 60 రాసేద్దాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఈ 2 అలాగనే ఉంచుకొని, ఈ √3/2 ఏం రాస్తానంటే sin 60 అని రాసుకుంటా, sin 60 ఏం రాస్తాను, sin 60 అనేది రాస్తాను. తర్వాత మనకి ఎంత ఉంది, cos 20 ఉంది. అదేవిధంగా ఇక్కడ 1/2 ఏం రాస్తాను, అప్పుడు cos 60 అని రాసుకోవచ్చు కదా, cos 60 = ఎంత, 1/2, అండ్ sin 20 కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, డివైడెడ్ బై మనకి ఎంత ఉందండి, ఇది √3 ఉంది, /2 ఉంది, ఇది sin 2a అంటే sin 2 ఇంటూ 20 అవుతుంది, అంటే 40, అలా రాసుకోవచ్చు. ఇది చూడండి, sin a cos b మైనస్ cos a sin b లాగా ఉంది. సో మీకు ఏదైనా ఫార్ములా గుర్తుకొస్తుందా అండి, చెప్పండి, ఏదైనా ఒక ఫార్ములా గుర్తుకొస్తుంది మీకు, sin ఆఫ్ a మైనస్ b తీసుకోవచ్చా, రైట్, వెరీ గుడ్, sin ఆఫ్ a మైనస్ b అంటే sin ఆఫ్ 60 మైనస్ 20 తీసుకోవచ్చు కదా, అండ్ డివైడెడ్ బై ఇక్కడ 2 ఉందండి, గుర్తుంచుకోండి, ఈ 2 రాసేయాలి మనం ఇక్కడ. అదేవిధంగా ఈ sin ఇది ఎంత అవుతుందండి, sin 40 అవుతుంది, అంటే √3/2 ఇంటూ sin ఇది కూడా 40 అవుతుంది. ఓకే, ఇంకేమైనా చేయొచ్చా అండి, సో ఇది చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఈ √3/2 ఉంది, ఇది పైకి వెళ్తే 2/√3 అవుతుందండి, అంటే 2 ఇంటూ 2/√3 అవుతుంది, ఇంటూ మనకి ఎంత వస్తుందంటే sin న్యూమరేటర్లో 40 వస్తుంది, అంటే 60 మైనస్ 40 కదండి, ఇది తీసుకుంటున్నా 40 వస్తుంది, డినామినేటర్లో sin 40 వస్తుంది, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, మనకు అప్పుడు ఎంత వస్తుందండి ఆన్సర్, 4/√3 అనేది వస్తుంది మనకు ఆన్సర్. సో వాడు ప్రూవ్ చేయమన్నది ఇదే కదండి, సో 4/√3 అనేది, సో దీన్ని ప్రూవ్ చేయడానికి నేను తీసుకొచ్చే వాల్యూస్ అన్నట్టు ఒకటి ఇంకొకటి. ఓకే, సో ఇది మనకు ఆన్సర్. సో మనం ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం, ఇవాళ సెకండ్ క్వశ్చన్లో 4th వన్ వరకు చేసాం, అంటే దాదాపు 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో నౌ థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ చేద్దాం. నౌ థర్డ్ క్వశ్చన్ అండి, సొల్యూషన్ తీసుకుంటే ప్రూవ్ దట్ అన్నాడు, ప్రూవ్ దట్ ఏమన్నాడు, లెఫ్ట్ సైడ్ ఇదంతా తీసుకొని tan a/2 అని చూపెట్టాడు, అంటే మనకి a/2లలో చూపెట్టమన్నాడు వాల్యూస్ని, a/2 అంటే మనకి యాంగిల్ ఏమొస్తుంది, /2లలో వస్తుంది, కాబట్టి సొల్యూషన్ తీసుకుంటే ఎలా వస్తుందంటే, ఇక sin 2a రాసుకుంటా నేను, ఓకే, డివైడెడ్ బై 1 మైనస్ cos 2a రాసుకుంటా, ఇంటూ 1 మైనస్ cos a రాసుకుంటా, అండ్ డివైడ్ బై cos a. ఇచ్చిన క్వశ్చన్ మొత్తం కంప్లీట్ చేశాను ఇక్కడ నేను. సో తీసుకున్న క్వశ్చన్ నుంచి మనం ఒక విషయం రాయొచ్చు ఇక్కడ, 1 మైనస్ cos a = మనకు ఒక ఫార్ములా ఉందండి, ఏంటంటే అది మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు క్వశ్చన్లలో చెప్పినాను, లేకుంటే వేరే దగ్గర చెప్పి ఉంటాను కదా, 2 sin² a/2 అని రాసుకోవచ్చు అండి. అదేవిధంగా 1 మైనస్ cos 2a అని ఒకవేళ ఇచ్చిండు అనుకోండి, ఎప్పుడన్నా ఈ a/2 ఉంది కదా, మిస్ అవుతుంది, అక్కడ 2 sin² a అవుతుందండి, 2 sin² a అనేది వాల్యూ మనకు వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం రాసేద్దామండి. సో ఇక్కడ మనకు sin 2a = 2 sin a cos a గా వస్తుంది, అండ్ డివైడెడ్ బై ఇక్కడ 1 మైనస్ cos 2a = ఏం రాసుకుంటా, 2 sin² a అని రాసుకుంటా కదా, సో ఇది రాసుకోవచ్చు ఇక్కడ మనం, 1 మైనస్ cos a = ఇది రాసుకోవచ్చు, అంటే ఇది 2 sin² a/2 అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై cos a = మనం అట్లా ఉంచుకుందాం. ఓకే, దాని గురించి ఇప్పుడు అవసరం లేదు, మనకు కొద్దిగా తర్వాత చూద్దాం. ఇక్కడ sin a, ఇక ఈ sin a క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ cos a, ఇక్కడ cos a క్యాన్సిల్ అయిపోతుంది, మనం కావాలని కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, ఇక్కడ అయిపోతుంది. సో ఇంకేమైనా క్యాన్సిల్ చేయొచ్చా అండి, ఇక 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు, అయిపోయింది మనకి. ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ చూద్దాం,
అంటే 2 sin స్క్వేర్ ఏ బై 2 డివైడెడ్ బై సైన్ ఏ అని మిగిలిందండి. ఇక్కడ సైన్ ఏ మిగిలిందండి, ఓన్లీ జస్ట్ స్క్వేర్ ఈ రూట్ ఇది మాత్రమే క్యాన్సిల్ అయింది, అంటే సైన్ ఏ ఇక్కడ మిగిలింది మనకి. సో ఇక్కడ చూడండి, మనము 2 సైన్ స్క్వేర్ ఏ ఏదైతే ఉందో అది అలాగే రాసుకుందాం ఇక్కడ ఏ బై 2. ఇక్కడ కింది దాన్ని ఏమైనా చేయొచ్చా అండి, సైన్ ఏని ఏమైనా రాసుకోవచ్చా? కొద్దిగా ఆలోచించండి, సైన్ ఏమైనా రాసుకోవచ్చా అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏం రాసుకుంటా అంటే 2 ఇంటూ సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 రాసుకుంటా. మీకు ఏమైనా అర్థమైందా అండి? అంటే దీన్ని సైన్ 2ఏగా రాసుకుంటాను అన్నట్టు, అంటే అంటే ఏదైతే ఈ 2a ప్లేస్లో లేదు, ఏ లేదు కాబట్టి దాన్ని ఏ బై 2గా రాసేసుకుంటున్నా అలా. సో అంటే డినామినేటర్లో నాకు ఏమొస్తుంది అంటే 2 సైన్ ఏ బై 2 వస్తుంది అండి, అదేవిధంగా కాస్ ఏ బై 2 వస్తుంది, ఇవి రెండు వస్తాయి వాల్యూస్ మనకి. సో అప్పుడు నేను ఈ సైన్ స్క్వేర్ ఏ బై 2 ఇక్కడ స్క్వేర్లో సైన్ స్క్వేర్ ఏ బై 2 క్యాన్సిల్ చేస్తా, ఈ 2 క్యాన్సిల్ చేసేస్తా, అప్పుడు మనకి ఏం మిగులుతుందండి, సైన్ ఏ బై 2 మిగులుతుంది డివైడ్ బై కాస్ ఏ బై 2 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, ట్యాన్ ఏ బై 2 అనే వాల్యూ మనం రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇదే ఆన్సర్ అండి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ట్యాన్ ఏ బై 2 మనకు చూపెట్టమన్నాడు, చూపెట్టేశాం. సో ఇది సొల్యూషన్. నా సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ ఏంటంటే, సో చాలా డిఫికల్టీ అండి, కానీ మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్, ఇది రెండో క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ నాకు సైన్ 2x ఉంది అండి, దీన్ని నేను క్వశ్చన్ రాసుకుంటా ఫస్ట్. సైన్ 2x 40 రాసుకొని డివైడెడ్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సీకెంట్ 2x డివైడెడ్ బై సీకెంట్ 2x ప్లస్ 1గా మనకు క్వశ్చన్ ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి కదా. సో సైన్ 2x నేను ఏం రాస్తాను అంటే 2 sin x కాస్ ఎక్స్ రాసేస్తా. సో డినామినేటర్లో ఏముందండి, సీకెంట్ ఎక్స్ ఉంది కదా, ఇది 1 బై కాస్ ఎక్స్ రాసుకుంటా, ప్లస్ 1 రాస్తా. ఇక్కడ ఇంటూ ఇది సీకెంట్ ఎక్స్, సీకెంట్ 2x ఉంది కాబట్టి దీన్ని పైన 1 బై కాస్ 2x అని రాసుకుంటా, అండ్ డివైడెడ్ బై ఈడ కూడా 1 బై కాస్ 2x అని రాసుకుంటా నేను, ఇది ఈ ప్లేస్లో 1 బై కాస్ 2x ప్లస్ 1. సో ఈ విధంగా తర్వాత ఏం చేస్తాను ఇక్కడ, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ ఎక్స్ అవుతుంది, అంటే 2 సైన్ ఎక్స్ ఉందా, సైన్ ఎక్స్ ఇంటూ, సో కింద కాస్ ఎక్స్ పైకి వచ్చేస్తుందండి, కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది అప్పుడు, అండ్ డివైడెడ్ బై ఈ కాస్ ఎక్స్ దీంతో మల్టిప్లై 1 ప్లస్ కాస్ ఎక్స్ అవుతుంది, ఇక్కడ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంటూ ఇది ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ మల్టిప్లై అయితే ఏమవుతుందండి, ఇది 1 ప్లస్ కాస్ 2x అవుతుంది, అంటే 1 బై కాస్ 2x డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ 2x డివైడెడ్ బై కాస్ 2x అవుతుంది. సో ఇక్కడ కాస్ 2x క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలిన ఆన్సర్ ఏమొస్తుందండి, 2 sin x కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ వస్తుందండి, అండ్ ఇంటూ ఇదేమొస్తుంది 1 బై 1 ప్లస్ కాస్ 2x వస్తుంది, ఇక్కడ 1 బై 1 ప్లస్ కాస్ 2x వస్తుంది. సో ఈ విధంగా తర్వాత దీంట్లో ఏం చేయొచ్చు మనం, సో ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఏం చేసినాం, 1 మైనస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 అని రాసుకున్నాం ఇది ఇంతకుముందు క్వశ్చన్లో. అదేవిధంగా ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 1 ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది. సో 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం ఇది అంటే ఇక్కడ, సో ఏం రాసుకోవచ్చు అండి మీకు ఏం తెలుసా, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2గా రాసుకోవచ్చు అండి, అంటే 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు మనకి, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుందండి. సో ఇవి రెండు రాసుకోవచ్చు మనం ఎక్కడ, ఈ ఏరియాలలో ఓకేనా. సో రాసేసుకుందాం అవి. సో ఇక్కడ నేను ఇంకేం రాస్తా అంటే ఇప్పుడు ఇక్కడే రాసేద్దామండి, మనం 2 sin x ఏం రాస్తా అంటే 2 ఇంటూ 2 sin x బై 2 అండ్ కాస్ ఎక్స్ బై 2. ఎక్కడి నుంచి రాసేది సార్ అంటే ఈ ఏరియాని sin x ఈ విధంగా రాసిన ఇంటూ, ఓకే, డివైడెడ్ బై ఇక్కడ ఏముంది, ఈ 1 ప్లస్ కాస్ ఎక్స్ని ఏం రాసుకుంటా అని చెప్పిన, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాసుకుంటా అని చెప్పిన, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాస్తా అని చెప్పిన. ఇగో ఈ టూ క్యాన్సిల్ అయిపోతుందండి, ఇగో ఈ స్క్వేర్కు ఈ రూట్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇంటూ ఏం మిగిలి మనకు 1 బై 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ అని మనం ఆల్రెడీ చెప్పాను, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ అని చెప్పేసిన, ఇది అయిపోయింది ఇక్కడ మనకి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఏమేమి మిగిలిన రాసుకుందాం ఒకసారి. గీ టూ క్యాన్సిల్ అవుతుంది, గీ టూ క్యాన్సిల్ అయిపోయింది కదా, మొత్తం 4 ఇక్కడ కింద డినామినేటర్లో 4 పైన డినామినేటర్లో 4 క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది మరి, ఏం మిగిలిందంటే, సో ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, సో ఇంకా ఇక్కడ మనకి ఏమైనా ఉందా, ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఉంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఓన్లీ జస్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ అంటే సైన్ 2 sin x బై 2 కాస్ ఎక్స్ బై 2 రాసినాం, ఇంకా కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది కదా, ఇది ఉంది కదా. సో ఓకే, ఇది ఒకటి మిగిలింది, అంటే సైన్ ఎక్స్ బై 2 మిగిలింది ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ మిగిలింది, అంటే డినామినేటర్లో ఏం మిగిలింది నాకు, ఈ కాస్ ఎక్స్ బై 2 మిగిలింది, మళ్ళీ అదేవిధంగా కాస్ స్క్వేర్ ఎక్స్ మిగిలింది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకు మిగిలింది ఏంటి, ఇగో సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మిగిలింది, అంటే మనకు tan x బై 2 అనేది ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అదే కదా, సో మనకి ఇదే పాయింట్ అవుట్ చేయమన్నారుగా, సో ఇదే అండి. నౌ మూవింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇందులోనే నౌ థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ అండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి, ఫస్ట్ రాసుకుందాం, కాస్ క్యూబ్
theta minus cos 3 theta divided by cos theta ప్లస్ ఇది sin క్యూబ్ theta ఇచ్చింది ఇక్కడ ప్లస్ sin 3 theta డివైడెడ్ బై sin theta. ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం ఇచ్చింది. ఓకే, సో ఇదంతా మనం తీసుకుందాం. ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్తాను. ఒకటి cos 3 theta ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా రాసుకుందాం. cos 3 theta ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి మనకి? మీకు ఏమైనా తెలుసా? వస్తుంది, మీకు ఆల్రెడీ చెప్పిన 4 cos క్యూబ్. ఓకే, cos క్యూబ్ theta మైనస్ 3 ఎంత వస్తుంది? 3 sin theta cos theta. ఎందుకంటే మొత్తం కాస్ట్లోనే వస్తాయి వాల్యూస్. కాస్ట్ తీసుకున్నప్పుడు కాస్ట్లోనే వస్తున్నాయి. ఇప్పుడు sin 3 theta తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే మనకి జస్ట్ ఈ 4 ఇటు వెళ్ళిపోతుంది. అంటే మనకి ఏమొస్తుంది? జస్ట్ చెప్పండి మీరు, ఎవరైనా గట్టిగా చెప్పాలంటే 3 sin theta వస్తుంది మనకి. ఫస్ట్ 3 sin theta మైనస్ అప్పుడు ఏమొస్తుంది? 4 sin క్యూబ్ theta వస్తుంది. అంతే, రివర్స్గా అంతే, జస్ట్ మనకు వాల్యూస్ చూసుకోవడం అంతే. ఓకేనా? దీంట్లో నేను రాసేస్తున్న వాల్యూస్ రాసేస్తాను. అంటే కాస్ క్యూబ్ theta అలాగే రాసుకొని ఇక్కడ ఉంది కదండి ఈ ఏరియా, ఇది రాసుకొని కాస్ 3 theta వాల్యూ రాసుకుంటా. 3 theta కాస్ 3 theta ఈజ్ ఈక్వల్ ఎంత? మైనస్ 4 కాస్ క్యూబ్ theta మైనస్ 3 కాస్ theta డివైడెడ్ బై ఎంత వస్తుందండి మనకి? కాస్ theta అలాగే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఈ ప్లస్ అండి, ప్లస్ sin క్యూబ్ theta అండ్ ప్లస్ sin 3 theta. sin 3 theta ఈజ్ ఈక్వల్ ఎంత? 3 sin theta మైనస్ 4 sin క్యూబ్ theta. ఇది డివైడెడ్ బై ఎంత వచ్చిందండి? sin theta అలాగే ఉంటుంది, sin theta. సో ఇవన్నీ వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను క్వశ్చన్ ఈ ఏరియా నుంచి. ఇంక ఇక్కడ ఏమైనా కామన్ తీయచ్చా అండి? ఇప్పుడు కాదు, చేసినాక తీద్దామంటారా? ఓకే, రైట్. ఇప్పుడు మైనస్ తో మల్టిప్లై చేస్తాను. కాస్ క్యూబ్ theta వస్తుంది, మైనస్ 4 కాస్ క్యూబ్ theta వస్తుంది, తర్వాత మైనస్ అంటే ప్లస్ అవుతుంది, 3 కాస్ theta వస్తుంది, అండ్ డివైడెడ్ బై కాస్ theta వస్తుంది ఇక్కడ మనకి. అండ్ అదేవిధంగా ప్లస్ ఉంటుంది, ఇక్కడ sin క్యూబ్ theta ఉంటుంది, ప్లస్ 3 sin theta అలాగే ఉంది, ఇక్కడ మైనస్ ఓకే మైనస్ 4 మైనస్ ఇది మైనస్ 4 sin క్యూబ్ theta వస్తుంది, డివైడెడ్ బై sin theta. సో మీరు ఏమైనా కామన్ తీయచ్చా అండి? ఇప్పుడు చెప్పండి, ఏమైనా కామన్ తీయచ్చా అంటే తీసేద్దాం. అది అక్కడి నుంచి తీసేసి వేరేది రాసేద్దాం. ఇక్కడ కామన్ తీసే ముందు ఒక రెండు చిన్న పనులు చేద్దామండి. కాస్ క్యూబ్ theta మైనస్ 4 కాస్ క్యూబ్ theta ఈక్వల్ టు మైనస్ కాస్ క్యూబ్ theta అవుతుంది. అంటే దాన్ని నేను ఏం రాసుకుంటాను అంటే 3 కాస్ theta ముందు రాసుకుంటాను ఫస్ట్, ఎందుకంటే మైనస్లో ఉంటుంది ఈ వాల్యూ కాబట్టి. సో మైనస్ కాస్ క్యూబ్ theta అని రాసేసుకుంటాను. అర్థమైందా అండి? కాస్ క్యూబ్ theta నేను ఇది రాసేసుకుంటాను. ఇంకేమున్నది? ఇంకేమైనా చేయొచ్చా? సో ఇక్కడికి ఇది కాస్ క్యూబ్ theta మైనస్ 4 కాస్ క్యూబ్ theta అంటే 3 కాస్ క్యూబ్ theta వస్తుంది. రైట్, వెరీ గుడ్. ఇక్కడ కాస్ theta కామన్ తీసిన, అది ఇంకా తీయలేదు. తీద్దామా? లేదు, తీయలేదు ఇంకా. అట్లే రాసుకుందాం. కాస్ theta ప్లస్ ఇక్కడ సైన్ క్యూబ్ theta ఉంది కదా, ఇక్కడ మైనస్ ఇది ఎంత అవుతుంది అప్పుడు? 3 sin theta మైనస్ 3 sin క్యూబ్ theta అవుతుంది ఇక్కడ కూడా. సో డివైడ్ బై sin theta వస్తుంది. ఓకే, దీని ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? ఇలాగ కాస్ theta కామన్ తీస్తే కాస్ theta ఇంటూ 3 మైనస్ 3 కాస్ స్క్వేర్ theta అవుతుంది. అప్పుడు డివైడెడ్ బై కాస్ theta వస్తుంది. ఇప్పుడు ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ ఇద్దామా? ఇక్కడ తీస్తే ఎట్లుంటుంది? తర్వాత తీద్దాం, ఆలోచిద్దాం ఒకసారి. అండ్ ప్లస్ ఇది 2 కామన్ తీసాము. ఇక్కడ 2 అంటే అవసరం లేదు, 3 కామన్ తీసే అవసరం లేదు. sin theta అనేది తీద్దాం డైరెక్ట్. sin theta కామన్ తీస్తే 3 మైనస్ 3 sin స్క్వేర్ theta అవుతుంది. ఓకే, డివైడెడ్ బై sin theta అవుతుంది. ఓకే, ఈ sin theta కాస్ theta క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలిన వాల్యూస్ ఏమొస్తుంది అంటే 3 మైనస్ 3 కాస్ స్క్వేర్ theta వస్తుంది, అండ్ ప్లస్ 3 మైనస్ 3 sin స్క్వేర్ theta వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ మనకు ఇక్కడ వరకు వచ్చేసినాయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే గీ 3 ప్లస్ 6 అవుతుందండి, అవునా? సో అదేవిధంగా గీ మైనస్ 3 ఇక్కడ మైనస్ 3 కామన్ తీస్తాను, అప్పుడు ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ theta ప్లస్ సైన్ స్క్వేర్ theta అనేది ఒకటి వస్తుంది. అంటే ఈ రెండుని నేను ఈ మైనస్ 3 మల్టిప్లై అయితే మళ్ళీ సేమ్ వాల్యూస్ వస్తాయి గంతే. అంటే ఇప్పుడు దీనికి వాల్యూ ఏమైంది? మొత్తం వాల్యూ ఏమవుతుంది అప్పుడు? సైన్ స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే 6 మైనస్ 3 ఇంటూ 1 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు 6 మైనస్ 3 అంటే ఎంత? 3 వస్తుంది ఆన్సర్ కదా. మనకు ప్రూవ్ చేయమన్నది కూడా అదే కదా, రైట్. సో ఇవండి మనకు ఈ రోజు వరకు, అంటే లైక్ ఈ వీడియోలో 3 క్వశ్చన్స్ అండి. 3 క్వశ్చన్స్ చాలా అయిపోయినాయి, దాదాపు 10 క్వశ్చన్స్ పెద్దగా అయినాయి. సో ఈ వీడియో పెద్ద అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ట్రై చేద్దాం. ఓకే, సో ఇంకేం కవర్ చేయాలంటే మనం 4th క్వశ్చన్ కవర్ చేయాలి. 4th క్వశ్చన్లో ఏమైంది? ఫోర్త్ క్వశ్చన్లో మనకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 5th క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇట్లా. సో ఇవన్నీ 4th క్వశ్చన్లో 3 ఉన్నాయి, 5th క్వశ్చన్లో మళ్ళీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 6th క్వశ్చన్లో ఎన్ని ఉన్నాయి టెక్స్ట్ బుక్లో వస్తున్నా అండి, ఒక నిమిషం. 6th క్వశ్చన్లో 3 ఉన్నాయి, 7th క్వశ్చన్లో 2 ఉన్నాయి. దాదాపు ఎన్ని? 7
10, 12 ఇంకా 12 క్వశ్చన్స్ ఉన్నాయి. 12 క్వశ్చన్స్ ఈ వీడియోలో ఏమంటే దాదాపు ఒకటి 5 మినిట్స్ వేసుకున్న 60 మినిట్స్ అవుతుంది. కాబట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. ప్లీజ్ డోంట్ పార్ట్ 2గా చేస్తాను దీన్ని. ఎందుకంటే పెద్ద క్వశ్చన్స్ అండి. చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే మనం ఇందులో కంప్లీట్ చేయొచ్చు. కానీ పెద్ద క్వశ్చన్స్ కాబట్టి ఐ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే అన్ని చేయడం చాలా కష్టం ఇదే వీడియోలో. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, ప్లీజ్ డూ గైస్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, షేర్ చేయండి మీకు కుదిరితే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా చెప్పండి, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే, థ్యాంక్ యూ గైస్.